నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ పేరు ప్రతీకారం. మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఇంకా కథలోకి వెళ్దాం. అది చలికాలం. ఊటీ ఎంత చల్లగా ఉందంటే బయటకు వెళ్తే చలితో వణికిపోతాం, అంత చల్లగా ఉంది. అలాంటి అందమైన ప్రకృతి మధ్యలో ఒక భారీ బిజినెస్ సెమినార్ జరగబోతుంది. దేశ నలుమూలల నుండి చాలామంది ఇండస్ట్రియలిస్ట్ అయిన వాళ్ళు వస్తున్నారు. అలాగే కొంతమంది విద్యార్థులు కూడా సెమినార్కి హాజరయ్యారు. అక్కడే మన కథలు మొదలైంది. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళు బిజినెస్లో ఎదిగిన విషయాలు విద్యార్థులతో షేర్ చేసుకుంటున్నారు. స్టూడెంట్స్ అందరూ ప్రతి అనుభవాన్ని నోట్ చేసుకుంటున్నారు. అలా జరుగుతుంది సెమినార్. అప్పుడే అక్కడికి పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన విక్రమ్ వస్తారు. అలా నడుచుకుంటూ వస్తున్న విక్రమ్ని చూసి అందరూ ఎంతో ఆశ్చర్యంగా చూస్తారు. చిన్న వయసులో ఎన్నో కష్టాలు పడిన తన సొంత కంపెనీని స్థాపించిన వ్యక్తి విక్రమ్. అతని పేరంటే బిజినెస్ ప్రపంచంలో ఒక బ్రాండ్. అతని ముందు ఎవరూ తలెత్తి మాట్లాడరు. ఈ విషయంలో రాజీ పడడు విక్రమ్. విక్రమ్ మైక్ తీసుకుని మాట్లాడుతుంటే తను మాట్లాడే ప్రతి మాట విద్యార్థులు ఎంతో శ్రద్ధగా వింటున్నారు, రాసుకుంటున్నారు. అప్పుడే హాల్ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. అయ్యో, ఆలస్యం అయిపోయిందే అని ఊపిరి పీల్చుకుని లోపలికి వచ్చింది ఒక అమ్మాయి. ఆమెతో పాటు ఆమె స్నేహితురాలు కావ్య కూడా ఉంది. ఒసే, ఎంత లేట్ చేసావేంటే? ఆల్రెడీ సెమినార్ మొదలైంది. విక్రమ్ గారు ఎంత బాగా మాట్లాడుతున్నారో తెలుసా అంది. సారీ, ట్రాఫిక్ వల్ల ఆలస్యమైంది. పద కూర్చుందాం అని చెప్పి ఆ అమ్మాయి ఖాళీలో ఉన్న సీట్లో కూర్చుంది. ఆమె ముఖం మీద పడిన జుట్టుని వెనక్కి వేసుకుని ఒక్క క్షణం స్టేజ్ మీద చూసింది. మొదటిసారి ఆమె కళ్ళల్లో విక్రమ్ కనిపించాడు. స్టేజ్ మీద నిలబడి ఆత్మవిశ్వాసంగా మాట్లాడుతున్న విక్రమ్ మాటల్లో ఏదో ఆకర్షణ ఉంది. అతని ఆలోచనలు, మాట్లాడే తీరు, ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. చూసావా, విక్రమ్ అంటే అందరికీ ఎంత గౌరవమో అని కావ్య చిన్నగా చెప్తుంది. అవును, నిజమే అని ఆశ్చర్యంగా విక్రమ్ చెప్పే ప్రతిదీ వింటూ ఉంటుంది. దాదాపు గంట తర్వాత సెమినార్ ముగిసింది. హాల్ మొత్తం మళ్ళీ చప్పట్లతో మారుమ్రోగింది. విద్యార్థులు ఒక్కొక్కరు విక్రమ్ దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు. కొందరు సెల్ఫీలు దిగుతున్నారు. మరికొందరు అతనితో 2 మాటలు మాట్లాడాలని అదృష్టంగా భావిస్తున్నారు. కావ్య కూడా ఉత్సాహంగా లేచి, ఒసే, నేను కూడా ఆటోగ్రాఫ్ తీసుకుని వస్తాను, నువ్వు రా అంది. ఆ అమ్మాయి మాత్రం నవ్వుతూ, నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వెళ్ళి తీసుకో, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అంది. సరే, 2 నిమిషాల్లో వస్తాను అని చెప్పి కావ్య అక్కడి నుండి వెళ్ళింది. ఆ అమ్మాయి ఒంటరిగా నిలబడి చుట్టూ చూస్తూ ఉంది. అప్పుడే కొంతమంది పోకిరి అబ్బాయిలు ఆమె దగ్గరకు వచ్చారు. హలో మేడం, ఒంటరిగా ఉన్నారా అని ఒకడు నవ్వుతూ అడిగాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళబోయింది. మరో అబ్బాయి దారి అడ్డుగా నిలబడి, ఇంత అందంగా ఉన్నారు, కనీసం ఒక్కసారి మాట్లాడి వెళ్ళండి అన్నాడు. ఆ మాటలు విన్న ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా కోపం మెరిసింది. దారివ్వండి అంది గట్టిగా. వాళ్ళు ఇంకా నవ్వుతూనే ఉన్నారు. అంతే, ఆమె కోపంతో ఒక్కసారిగా చెయ్యెత్తి ఆ అబ్బాయి చెంప మీద గట్టిగా కొట్టింది. ఆ శబ్దానికి చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ వైపు తిరిగి చూశారు. ఇంకోసారి నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే ఈసారి చెంప దెబ్బ కాదు, చెప్పుతో కొడతాను, గుర్తుపెట్టుకోండి అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అందరి ముందు చెంప దెబ్బ తిన్న ఆ అబ్బాయి అవమానంతో రగిలిపోయాడు. నన్ను కొట్టావా అని పళ్ళు బిగించాడు. ఈరోజు నీ అహంకారం దించుతాను. నన్ను అవమానించినందుకు నీకు శిక్ష తప్పదు అని మనసులో అనుకుంటాడు. సెమినార్ విజయవంతం అవడంతో ఊటీలో ఒక 5 స్టార్ హోటల్లో పార్టీ ఇస్తారు. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మ్యాన్స్ అందరూ పార్టీకి హాజరయ్యారు. మెల్లగా వినిపిస్తున్న మ్యూజిక్, నవ్వులు, సంభాషణలు ఆహ్లాదకరంగా మారాయి. కావ్య చాలా ఉత్సాహంగా తయారైంది. ఒసే, ఈరోజు నువ్వు చీర కట్టుకోవే, బాగుంటుంది అంది. సరే అని చెప్పి చీర కట్టుకుంటుంది తను. అలా చాలా అందంగా ఉన్నావే అని కావ్య నవ్వుతూ చెప్పింది. చాలు, ఆట పట్టించుకు అని ఆమె నవ్వింది. ఇద్దరూ కలిసి పార్టీ హాల్లోకి అడుగుపెట్టారు. మరోవైపు విక్రమ్ ఇప్పటికే అక్కడికి వచ్చాడు. ప్రముఖ వ్యాపారవేత్తలతో మాట్లాడుతూ మధ్య మధ్యలో జ్యూస్ తాగుతూ అందరినీ పలకరిస్తున్నారు. అందరూ విక్రమ్తో మాట్లాడడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ సెమినార్కి వచ్చిన పోకిరి వెధవ కూడా పగతో రగిలిపోతున్నాడు. నన్ను కొట్టిన అవమానం ఇంత
తేలిగ్గా వదలను అని అనుకున్నాడు. అతని చూపు ఒక్కసారి ఆమె మీద పడింది. ఆమె చేతిలో ఒక జ్యూస్ గ్లాస్ ఉంది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న అతను ఎవరూ చూడని సమయంలో ఆమె టేబుల్ మీద పెట్టిన జ్యూస్లో మొత్తం ముందు కలుపుతారు. ఏమీ తెలియని ఆమె ఆ జ్యూస్ తాగుతుంది. కొన్ని నిమిషాల్లో ఆమె తల తిరగడం మొదలైంది. ఏంటో ఒక్కసారిగా తల బరువుగా ఉందే అని అంటుంది కావ్యతో. ఏమైంది అని కావ్య అడిగింది. ఏమీ కాదు, కాస్త నీళ్ళు తాగితే సరిపోతుంది అనుకుంటా అంది. అంతలోనే మ్యూజిక్ మరింత జోరుగా వినిపించింది. అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె నెమ్మదిగా నడుస్తూ వెళ్తుంది. అదే సమయంలో విక్రమ్ కూడా మరోవైపు నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. అనుకోకుండా ఆమె చీర కొంగు విక్రమ్ షర్ట్ బటన్కు చిక్కుకుంది. అది ఇద్దరికీ తెలియలేదు. విక్రమ్ ముందుకు అడుగు వేయగానే చీర ఒక్కసారిగా లాగబడింది. ఆమె ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. మత్తులో ఉన్న ఆమెకు అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆ క్షణంలో నా చీర పట్టుకుని లాగుతావా అనే కోపం ఆమె ప్రదర్శించింది. ఆలోచించకుండా విక్రమ్ చెంప మీద గట్టిగా ఒక చెంప దెబ్బ కొట్టింది. ఒక్కసారిగా హాల్లో మ్యూజిక్ ఆగిపోయింది. అందరి చూపులు విక్రమ్ ఆమె మీదే నిలిచిపోయాయి. కావ్య కూడా షాక్తో అక్కడే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె మాత్రం విక్రమ్ కాలర్ పట్టుకుని, ఎవర్రా నువ్వు? ఆడపిల్లని ఇలా అవమానించేది? నీకు బుద్ధుందా అని కోపంగా అరిచింది. విక్రమ్ జీవితంలో ఎవరు అతన్ని అలా అవమానించలేదు. అంతేకాదు, చుట్టూ ఉన్న కొందరు నెమ్మదిగా ఒకరినొకరు చూసుకుని నవ్వడం మొదలుపెట్టారు. ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా ఇలా చేస్తాడా? బయట ఒకలా లోపల ఇంకోలా ఉన్నాడేమో అంటూ గుసగుసలు మొదలయ్యాయి. ఆ మాటలు విక్రమ్ గుండెల్లో కత్తుల్లా గుచ్చుకున్నాయి. అప్పుడే కావ్య ఏడుస్తూ విక్రమ్ దగ్గరికి వచ్చింది. సార్, ప్లీజ్ తనని క్షమించండి. తను ఇలా ప్రవర్తించే అమ్మాయి కాదు. ఏదో మత్తులో ఉంది, కావాలని చేయలేదు అని వేడుకుంది. విక్రమ్ కోపంగా షటప్ అని గట్టిగా అన్నాడు. దానికి కావ్య అలాగే తను భయపడింది. ఆ శబ్దానికి కావ్య భయంతో వెనక్కి అడుగు వేసింది. ఇంతలో ఆమె ఇంకా మత్తులోనే ఉంది. రావే కావ్య, ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను, వీడో వేస్ట్ ఫెలో అంది. ఆ మాటలు విక్రమ్ ఇంకా కోపం మరింత పెరిగింది. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని ఆమె మీద నీళ్లు జల్లాడు. చల్లటి నీళ్లు తగలగానే ఆమెకు కొంచెం స్పృహ వచ్చింది. ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా చుట్టూ చూసింది. విక్రమ్ కోపంగా ఆమె ముందుకు నిలబడ్డాడు. అందరి ముందు నన్ను కొట్టావు, నా క్యారెక్టర్ మీద అనుమానం వచ్చేలా చేశావు అన్నాడు కోపంగా విక్రమ్. ఆమె తడబడుతూ నేను అని ఏదో చెప్పబోయింది. అప్పుడే విక్రమ్ తన అసిస్టెంట్ని పిలిచాడు. ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ వెంటనే తీసుకురా అన్నాడు కోపంగా. కొన్ని నిమిషాల్లో ఫుటేజ్ తీసుకుని వచ్చారు. అందరూ కలిసి వీడియో చూశారు. వీడియోలో ఆమె చీర కొంగు అనుకోకుండా విక్రమ్ షర్ట్ బటన్కు చిక్కుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. విక్రమ్ కావాలని ఏమీ చేయలేదని అందరికీ అర్థమైంది. హాల్లో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా మౌనంగా తలదించుకున్నారు. ఆమె కూడా వీడియో చూసి షాక్ అయింది. జరిగిన విషయం గుర్తొచ్చి వెంటనే విక్రమ్ దగ్గరికి వచ్చి, సారీ సార్, నేను కావాలని చేయలేదు, ఏదో అనుకోకుండా జరిగింది, నన్ను క్షమించండి అని అంటుంది. అయినా విక్రమ్ మనసులో జరిగిన అవమానం మాత్రం ఇంకా మండుతూనే ఉంది. క్షమాపణ చెప్పేసి వెళ్ళిపోతే సరిపోతుందా అని గట్టిగా అడిగాడు. ఆమె మౌనంగా నిలబడిపోయింది. అయితే ఏం చేయమంటారు అని మెల్లగా అడిగింది. విక్రమ్ అందరి వైపు చూసి, నన్ను అందరి ముందు అవమానించావు, ఇప్పుడు అందరి ముందే నా కాళ్ళకు నమస్కారం చేసి క్షమాపణ అడుగు అన్నాడు. ఆ మాట విన్న కావ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సార్, ప్లీజ్ అలా చెయ్యకండి అని వేడుకుంది. ఆమె కూడా తలెత్తి విక్రమ్ వైపు చూసింది. మీకు కోపం ఉంటే నన్ను కొట్టండి, కానీ ఇలా అవమానించకండి అంది. పాపం, నాకు కావాల్సింది అదే అని అన్నాడు విక్రమ్ గట్టిగా. కొన్ని క్షణాల్లో ఆమె మౌనంగా నిలబడింది. చుట్టూ వందలాది మంది చూస్తున్నారు. చివరికి తన కుటుంబం పరువు గుర్తొచ్చింది. నెమ్మదిగా వంగి విక్రమ్ కాలు దగ్గరకు చేతులు జోడించి, నన్ను క్షమించండి అంది. ఆ క్షణం ఆమె కళ్ళల్లో నుంచి జారిన కన్నీటి బొట్టు నేలపై పడింది. ఆమె కాలు దగ్గర చేతులు జోడించి, నన్ను క్షమించండి సార్ అని చెప్పిన క్షణం హాల్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆమెను చూస్తున్నారు. అవమానం, బాధ, కన్నీళ్ళు, ఆ మూడు భావాలు ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ విక్రమ్ మనసులో మాత్రం తనకు జరిగిన అవమానమే తిరుగుతుంది. 2 నిమిషాల క్రితం వరకు అందరూ తనను చూసి నవ్విన దృశ్యం అతని కళ్ళల్లో తిరిగింది. ఇంతతో అయిపోయింది అనుకోకు అని గంభీరంగా అన్నాడు.
గౌరవం ఎంత విలువైందో నీకు తెలియాలి. అతని మాటలు విన్న ఆమె తల వంచుకుని, నేను నిజంగా కావాలని చేయలేదు సార్, నా తప్పు కాదు అని మరోసారి చెప్పింది. కోపంలో విన్న విక్రమ్ అదేమీ పట్టించుకోలేదు. తన మాటలు నమ్మలేదు. నీ చీర పట్టుకుని లాగినందుకే నీకు కోపం వచ్చింది కదా, ఇప్పుడు నిన్ను ముట్టుకుంటాను అని చెప్పి ముద్దు పెట్టుకుంటాడు. అసలు ఊహించిన తను ఆ ముద్దుకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక బాధపడుతుంది. నేనేంటి ఇలా ముద్దు పెట్టేశానని విక్రమ్ మనసులో అనుకుంటాడు. అప్పుడే విక్రమ్ అసిస్టెంట్ వచ్చి, సార్ తన తప్పేమీ లేదు, అనుకోకుండా జరిగింది. ఎవరో కావాలని తన తాగిన డ్రింక్లో మత్తుమందు వేశారు, అందుకే తను అలా చేసింది. అమ్మ తప్పు కాదని కూడా అర్థమైనా సరే అతని మనసు మండుతూ అహంకారం అతన్ని వెనక్కి తగ్గనివ్వలేదు. ఇది చేసిన వాడికి మాత్రం వదలొద్దు. ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటాడా? అతనికి శిక్ష పడేలా చెయ్యి అంటే సరే అని అసిస్టెంట్ వెళ్ళిపోతారు. నిజం తెలిసినప్పటికీ అప్పటికే జరగవలసిన అనర్థం అంతా జరిగిపోతుంది. ఆ అమ్మాయి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది. కళ్ళల్లో కన్నీళ్ళు నిండిపోయాయి. కావ్య దగ్గరికి వచ్చి ఆమె భుజంపై చెయ్యి వేసింది. పద ఇక్కడి నుండి వెళ్దాం అని మెల్లగా చెప్పింది. ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. పార్టీ ముగిసిన తర్వాత కూడా విక్రమ్ ఇంటికి వెళ్ళలేదు. హోటల్ బాల్కనీలో ఒంటరిగా నిలబడి చల్లని గాలిలో ఆలోచిస్తూ ఉన్నాడు. చేతిలో జ్యూస్ గ్లాస్ ఉన్నా దాన్ని తాగాలనిపించడం లేదు. అలానే ఆలోచిస్తూ తనని గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకో ఆ అమ్మాయి మొఖం మర్చిపోలేకపోతున్నాను అని తనలో తానే అనుకున్నాడు. వెంటనే తల ఊపుకున్నాడు. లేదు, నేను ఎందుకు ఆమె గురించి ఆలోచిస్తున్నాను, జరిగింది ముగిసిపోయింది అని తన మనసును ఒప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఎంత ప్రయత్నించి ఆమె కళ్ళల్లో కనిపించిన బాధ మాత్రం అతన్ని వెంటాడుతూనే ఉంది. మరోవైపు ఆ రాత్రి కావ్యతో కలిసి హాస్టల్కి వచ్చిన ఆమె గదిలో వెళ్ళగానే తలుపు వేసుకుని గట్టిగా ఏడ్చింది. నేను ఏం తప్పు చేశాను కావ్య, నేను చెప్పాను కదా కావాలని చేయలేదు, అయినా ఎందుకు అతను అందరి ముందు అవమానించడం ఏడుస్తూ అడిగింది కావ్య ఆమెను ఓదార్స్తూ. జరిగిందంతా మర్చిపోయి ఇంకెప్పుడు అతని గురించి ఆలోచించుకో, రేపే మనం ఊటీ నుండి వెళ్ళిపోదాం అంది. ఆమె మాత్రం కన్నీళ్ళు తుడుచుకుని అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని తానే చూసుకుంది. ఈ అవమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ ముద్దు పెట్టుకుని నేను అసలు భరించలేను అని మెల్లగా అనుకుంది. ఆ బాటలో బాధ గాయం ఇంకా తను వెంటాడుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఆమె మనసు అప్పటికీ న్యాయం మాత్రమే కోరుకుంటుంది. మరుసటి ఉదయం సెమినార్ ముగియగానే ఆమె కావ్య ఇద్దరు ఊటిని వదిలి వెళ్ళిపోయారు. అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియదు. విక్రమ్ మాత్రం ఒకసారి కావ్యను వెతికి కలిశాడు. నీ ఫ్రెండ్ ఎక్కడుందని అడిగాడు. కావ్య చల్లగా చెప్పింది, నాకు కూడా ఇప్పుడు తెలియదు సార్, మేమిద్దరం ఆ రోజే మాత్రమే పరిచయం అని చెప్పింది. అది అబద్ధమే అయినా తన స్నేహితురాలు మళ్ళీ ఆ బాధలో లాగడానికి ఇష్టం లేదు తనకి. విక్రమ్ ఇంకేమీ మాట్లాడలేదు. రోజులు గడిచాయి, నెలలు గడిచిపోయాయి. కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం కాలంతో పాటు చిరిగిపోలేదు. ఆమె చెంపదెబ్బ గుర్తుంది. ఆమె కన్నీళ్లు గుర్తొస్తున్నాయి. అద్దంలో మెరిసే ఆమె కళ్ళు గుర్తున్నాయి. విక్రమ్ తన జీవితంలో ఎప్పటిలాగే బిజీ అయిపోయాడు. కంపెనీ రోజు రోజుకి ఎదుగుతుంది. కొత్త ప్రాజెక్టులు, కొత్త ఒప్పందాలు, కొత్త విజయాలు అన్నీ వస్తున్నాయి. కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఒక్కసారి ఆ అమ్మాయి గుర్తొస్తుంది. వెంటనే తాను మందలించుకునేవాడు. అది ముగిసిన కథ అని తన మనసును ఒప్పించుకునేవాడు. కానీ 2 సంవత్సరాలు గడిచిపోయాయి. కాలం మారింది, ఋతువులు మారాయి. కానీ కొన్ని గాయాలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. ఆ రోజు జరిగిన అవమానం అమ్మాయి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు ఎప్పుడు నవ్వుతుండే ఆ అమ్మాయి ఇప్పుడు అవసరమైతే తప్ప ఎవరితోని మాట్లాడేది కాదు. ఇంట్లో వాళ్ళు ముందు నవ్వడానికి ప్రయత్నించిన రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఆ సంఘటన గుర్తొచ్చి మౌనంగా కన్నీళ్ళు పెట్టుకునేది. మరోవైపు విక్రమ్ కూడా పూర్తిగా పనిలో మునిగిపోయాడు. కంపెనీ రోజు రోజుకి ఎదుగుతుంది. కానీ ఇంట్లో మాత్రం ఒకటే మాట, విక్రమ్ పెళ్లి చేసుకోరా అని సావిత్రి, కృష్ణ ఎన్నిసార్లు అడిగినా ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేదని తప్పించుకునేవాడు. ఎందుకు అతనికి అర్థం కాలేదు. ప్రతి అమ్మాయిని చూసినప్పుడల్లా ఆ ఊటీలో చూసిన అమ్మాయి ముఖమే గుర్తొచ్చేది. ఆ రోజు ఉదయం మాత్రం విక్రమ్ ఇంట్లో పండగ వాతావరణం కనిపించింది. సావిత్రి ఇంటి ముందు అందమైన ముగ్గు వేసింది. కృష్ణ పూలతో ఇంటిని అలంకరించాడు. పని వాళ్ళ ఇంటంతా తిరుగుతూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత విజయ్ విదేశాల నుండి వస్తున్నాడు. కొద్దిసేపటికి ఒక కారు ఇంటి ముందు వచ్చి ఆగింది. కారులో నుండి విజయ్ దిగగానే సావిత్రి ఆనందంగా వెళ్లి తన కొడుకును హత్తుకుంది. కృష్ణ కూడా నవ్వుతూ అతని భుజం మీద తట్టాడు. ఎలా ఉన్నావురా అని అడిగాడు. చాలా బాగున్నాను నాన్న అని విజయ్ నవ్వాడు. అప్పుడే మెట్ల మీద నుండి దిగి వచ్చిన విక్రమ్ని చూసిన విజయ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హత్తుకున్నాడు. అన్నయ్య, అలా చాలా మిస్ అయ్యాను నిన్ను అని అన్నాడు. విక్రమ్ కూడా తమ్ముడిని ప్రేమగా హత్తుకుని, నేను కూడా రా, 2 సంవత్సరాల్లో మరింత హ్యాండ్సమ్గా అయిపోయావేంటి అని నవ్వాడు. అన్నయ్య, నువ్వు మాత్రం అస్సలు మారలేదు, నేను మారను కూడా అని విక్రమ్ నవ్వగా ఇంట్లో అందరూ నవ్వేశారు. ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి ఒక టేబుల్ దగ్గర కూర్చుని భోంచేశారు. విదేశాల్లో జరిగిన విషయాలు, కాలేజీ జ్ఞాపకాలు అన్నీ చెప్తూ ఉంటే సావిత్రి ఆనందంగా వింటుంది. భోజనం అయిపోయిన తర్వాత విజయ్ ఒక్కసారిగా గంభీరంగా మారాడు. నాన్న, అమ్మ, మీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు. ఏంట్రా అని కృష్ణ అడిగాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్నాడు విజయ్. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా అతని వైపు చూశారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును నాన్న, తన పేరు నిషా, తన లేకపోతే నేను బ్రతకలేను, తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు విజయ్. కృష్ణకు ముఖంలో చిరునవ్వు మాయమైంది. ఆ అమ్మాయి ఎవరు, ఏ కుటుంబం, ఏం చేస్తుంది, ఏమీ తెలియకుండా ఎలా ఒప్పుకుంటాం అనుకున్నావు అని అడిగాడు కొంచెం కఠినంగా. విజయ్ నిశ్శబ్దంగా అన్నాడు.
నాన్న, నేను నిషాంత్ తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. విజయ్ మొండితనం కృష్ణకు బాగా తెలుసు. అప్పుడే విక్రమ్ మధ్యలో మాట్లాడాడు. నాన్న, విజయ్ని బలవంతం చేయకండి. రేపు ఆ అమ్మాయి ఇంటికి తీసుకురమ్మని చెప్పు. ముందుగా చూసి మాట్లాడదాం. విజయ్ ముఖంలో మళ్ళీ నవ్వు వచ్చింది. థ్యాంక్ యూ అన్నయ్య, యు ఆర్ సో స్వీట్ అన్నాడు. ఇట్స్ ఓకే రా, రేపు తీసుకురా అని అన్నాడు విక్రమ్. మరుసటి రోజు ఇంట్లో అందరూ ఎదురు చూస్తున్నారు. కొద్దిసేపటికి విజయ్ కారు ఇంటి ముందు ఆగింది. డోర్ తెరుచుకుంది. నెమ్మదిగా కారు దిగింది ఒక అమ్మాయి. లేత గులాబీ రంగు చీర కట్టుకుని చాలా సాంప్రదాయంగా సాధారణమైన అలంకరణలో ఉంది. ఆమె అందం మాత్రం అందరినీ ఆకట్టుకుంది. విజయ్ చిరునవ్వుతో అమ్మ, నాన్న, తను నిషా అని పరిచయం చేశాడు. అమ్మాయి వినయంగా వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసింది. సావిత్రి ప్రేమగా ఆమెని లోపలికి తీసుకెళ్ళింది. అదే సమయంలో మెట్లు మీద నుండి దిగొస్తున్న విక్రమ్ చూపు ఆమె మీద పడింది. ఒక్కసారిగా అతని గుండె వేగంగా కొట్టుకుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, ఊటీలో చూసిన అమ్మాయే. తను అవమానించిన అమ్మాయి. సెమినార్ హాల్లో జరిగింది అంతా ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఆ చెంపదెబ్బ, కన్నీళ్ళు, తను ఏడ్చిన విధానం అన్నీ తన కళ్ళ ముందు తిరిగాయి. ఆమె కూడా విక్రమ్ని చూసింది. ఒక్క క్షణం ఇద్దరు కళ్ళు కలిశాయి. కోపంతో మనసులో రగిలిపోతుంది తను. ఆ తర్వాత వెంటనే ఇద్దరు చూపు తిప్పుకున్నారు. విక్రమ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇదంతా ఏంటి? ఈ అమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? తమ్ముడు తనని ఎలా ప్రేమించాడు అని తన మనసుని తను ప్రశ్నలతో నిండిపోయింది. ఆ ఆలోచనలో ఉండిపోయాడు విక్రమ్. ఆ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం దొరకడం లేదు. కొద్దిసేపు తర్వాత విజయ్ ఆమెను తీసుకుని విక్రమ్ గదికి వచ్చాడు. అన్నయ్య అని పిలిచాడు. విక్రమ్ వెనక్కి తిరిగాడు. తను నిషా. 2 సంవత్సరాలుగా మేమిద్దరం కలిసి చదువుకున్నాం. మొదట ఫ్రెండ్స్, తర్వాత ప్రేమ. తనే నా జీవితం అన్నయ్య అని చెప్పి ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆ మాటలు వింటున్న విక్రమ్ నిషా కళ్ళల్లోకి చూశాడు. ఆమె కళ్ళల్లో భయం కనిపించింది. కానీ అదే సమయంలో ఎక్కడో దాచిపెట్టిన ఒక బాధ కూడా కనిపించింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్కు ఒక అనుమానం మొదలైంది. ఇది నిజంగా ప్రేమ, లేకపోతే నాటకమా? లేక ఆ రోజు జరిగిన అవమానాన్ని నా పైన ప్రతీకారం తీర్చుకోవడానికి నా తమ్ముని ఉపయోగిస్తుందా? ఆ ప్రశ్న అతని మనసును వదలలేదు. అదే సాయంత్రం తన అసిస్టెంట్కి డీటెయిల్స్ తెలుసుకోమని చెప్పాడు. విజయ్ నిషాని హాస్టల్ దగ్గర దింపడానికి బయలుదేరాడు. వాళ్ళ వెనకాల ఎవరికీ తెలియకుండా విక్రమ్ కారు కూడా నెమ్మదిగా కదిలింది. విజయ్ నిషాని హాస్టల్ దగ్గర దింపి రేపు కలుద్దాం జాగ్రత్త అని ప్రేమగా చెప్పాడు. నిషా కూడా చిన్నగా నవ్వుతూ నువ్వు జాగ్రత్త అంది. విజయ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ కొంత దూరంలో కారులో కూర్చున్న విక్రమ్ మాత్రం వాళ్ళిద్దరిని గమనిస్తున్నాడు. విజయ్ కారు కనిపించకుండా పోయిన తర్వాత విక్రమ్ మెల్లగా కారు దిగి నిషా దగ్గరికి వచ్చాడు. నిషా వెనక్కి తిరిగి చూసింది. విక్రమ్ కనిపించగానే ఆమె ముఖంలో చిరునవ్వు మాయమైంది. ఏంటి సార్, ఇంత దూరం వరకు నన్ను ఫాలో అయ్యారా అని ప్రశాంతంగా అంది. విక్రమ్ ఆమె కళ్ళలో చూస్తూ నిజం చెప్పు, నువ్వు నిజంగా నా తమ్ముని ప్రేమిస్తున్నావా లేక నా మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఉపయోగిస్తున్నావా అని అడిగాడు. ఆ మాట విన్న నిషా ఒక్కసారిగా గట్టిగా నవ్వింది. చాలా తెలివిగా ఆలోచించారు. అవును, మీ అనుమానం నిజమే. విక్రమ్ గుండె ఒక్కసారిగా భారంగా మారింది. అంటే? అవును, నేను మీ తమ్ముని ప్రేమించలేదు. అయితే ఎందుకు ఇలా చేశావు అని విక్రమ్ కోపంగా అడిగాడు. నిషా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం మీరు చేసిన ఒక పని మా కుటుంబాన్ని నాశనం చేసింది. విక్రమ్ మౌనంగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆ రోజు పార్టీలో మీరు నన్ను అందరి ముందు అవమానించారు. నేను ఎంత చెప్పినా వినలేదు. అందరి ముందు మీ కాలు దగ్గర వంగేలా చేశారు. నన్ను అందరి ముందు ముద్దు పెట్టుకుని నా ఆత్మగౌరవాన్ని నాశనం చేశారు. అక్కడే అంతా అయిపోలేదు. ఆమె గొంతు వణికిపోయింది. నిషా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు పార్టీలో జరిగిన సంఘటనతో అంతా అయిపోయింది అనుకున్నారా విక్రమ్? కాదు, అసలు మా జీవితంలో నరకం ఆ రోజు తర్వాతే మొదలైంది. విక్రమ్ నిశ్శబ్దంగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగాడు విక్రమ్. మరుసటి రోజు మా ఇంటికి అజయ్ వాళ్ళ కుటుంబం వచ్చింది. మా నాన్న ఎంతో ఆనందంగా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. కానీ అజయ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కొన్ని నిమిషాల తర్వాత అందరి ముందు ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పాడు. మా నాన్న ఎందుకని అడిగితే మీ అమ్మాయి గురించి నేను నా కళ్ళతో చూశాను అన్నాడు. అందరి ముందు ఇంకో వ్యక్తిని ఆమెను దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టుకున్నాడు. అలాంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను అన్నాడు. ఆ మాట విన్న మా నాన్న ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. మా అమ్మ చేతులు జోడించి బాబు, అది అబద్ధం, మా అమ్మాయి తప్పు చేయలేదు అని ఎంత చెప్పినా ఎవరూ వినలేదు, ఎవరూ పట్టించుకోలేదు. అజయ్ వాళ్ళ అమ్మ అయితే పొగలేనిదే మంట రాదు కదా అని వెటకారం చేసింది. ఏదో ఒక కారణం ఉంటేనే అలా జరిగి ఉంటుంది అని మాట్లాడింది. ఆ మాటలు మా అమ్మ గుండెను ముక్కలు చేశాయి. మా నాన్న నా కూతురు అలాంటిది కాదు అని ఎంత వాదించినా ఎవరూ నమ్మలేదు. ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదు. అజయ్ కుటుంబం ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి మా ఇంటి తలుపు తట్టిన ప్రతి బంధువు మమ్మల్ని ఓదార్చడానికి రాలేదు, మమ్మల్ని ప్రశ్నించడానికి వచ్చారు. అలా చెప్తూ నిషా ఏడుస్తూ ఉంది. నిజంగానే ఏదైనా జరిగిందా? అమ్మాయి ఏమైనా దాచిపెట్టిందా? అందుకే పెళ్ళి ఆగిపోయిందని రకరకాల మాటలు అని ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అన్నారు. మా అమ్మ ప్రతి రాత్రి దిండు తడిచేలాగా ఏడ్చేది. మా నాన్న
ఒక్కసారిగా మాట్లాడడం తగ్గించారు. ఇంటి బయట వెళ్ళడమే మానేశారు. ఒకరోజు అయితే పక్కింటి వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయికి పెళ్ళి ఆగిపోయిందంట, ఏదో క్యారెక్టర్ ప్రాబ్లం అంట అని ఏదేదో మాట్లాడడం మొదలుపెట్టారు. అవన్నీ మా నాన్నగారు విన్నారు. ఆ మాటలు విన్న తర్వాత నిష ఏడుస్తూ చెప్తుంది, ఆయన గుండె పట్టుకుని కింద పడిపోయారు. ఆ మాట విన్న విక్రమ్ కూడా షాక్ అయ్యాడు. ఆ రోజు ఆయనకి గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత మా ఇంట్లో నవ్వు అనే మాట లేదు. అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంటూ నేను ఏ తప్పు చేశాను అని ప్రతిరోజు ఏడ్చేదాన్ని. అని ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. పెళ్లి చూపులకు వచ్చిన వారు ఆ రోజు జరిగిన విషయం ఎలాగోలా తెలిసిపోయేది. వాళ్ళు మర్యాదగా వెళ్ళిపోయేవారు. అలా ఒక తప్పు కూడా చేయని నేను 2 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నాను. దూరంగా ఉండడానికి చదువుకోవడానికి వెళ్ళాను అని అంటుంది నిష. నిష కన్నీళ్లు తుడుచుకుని విక్రమ్ కళ్ళల్లోకి చూసింది. ఇప్పుడు చెప్పండి విక్రమ్, ఆ రోజు మీరు అనుభవించిన 5 నిమిషాల అవమానం ఎక్కువ, లేక మేము 2 సంవత్సరాలు అనుభవించిన ఈ నరకం ఎక్కువ? విక్రమ్ కళ్ళు పెద్దవయ్యాయి. ఎందుకో విక్రమ్ కూడా బాధగా అనిపించింది. బంధువులు మా ఇంటికి వచ్చినా నన్ను నిందించేవారు. ఆ అమ్మాయిలోనే ఏదో లోపం ఉందని మాట్లాడేవారు. 2 సంవత్సరాలు మేము తలెత్తుకుని బయటికి తిరగలేకపోయాం. నిష కళ్ళు నుండి నీళ్లు జారిపడుతూనే ఉన్నాయి. ఆ రోజు మీరు ఒక్క నిమిషం కోపం చూపించారు, కానీ ఆ కోపం వల్ల మేము 2 సంవత్సరాలు శిక్ష అనుభవించాం. విక్రమ్ తలదించుకున్నాడు. నిష మళ్ళీ మాట్లాడడం ప్రారంభించింది. అప్పుడే మీ తమ్ముడు విజయ్ నా జీవితంలోకి వచ్చాడు. మేమిద్దరం విదేశాల్లో చదువుకున్నాం. ఒకరోజు తన ఫ్యామిలీ ఫోటో చూపించాడు. అందులో మిమ్మల్ని చూసిన క్షణం నాకు మీరు గుర్తొచ్చారు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మీ తమ్ముడు నన్ను ప్రేమించాడు. నేను ఆ ప్రేమను అడ్డుకోలేదు. మీ ఇంట్లో కొడాలిగా అడుగుపెట్టి ప్రతిరోజు మీకు మనశ్శాంతి లేకుండా చేయాలని అనుకున్నాను. మీ తమ్ముడిని కూడా బాధ పెట్టాలనుకున్నాను. అదే నా ప్రతీకారం అని చెప్పి చల్లగా నవ్వింది నిష. ఇప్పుడు మీరు వెళ్ళి ఈ విషయం విజయ్కి చెప్పినా అతను నమ్మడు. ఎందుకంటే అతనికి నా మీద అంత ప్రేమ కాబట్టి. నన్ను మీరేమీ చేయలేరు. కానీ నేను మాత్రం మీ అందరినీ బాధ పెట్టగలను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. విక్రమ్ ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు. విక్రమ్ అసిస్టెంట్ ఫోన్ చేసి, సార్ మీ తమ్ముడు నిషా నిజంగానే ప్రేమించుకున్నారు, నేను తెలుసుకున్నాను అని చెప్తాడు. విక్రమ్ ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది. నా తప్పు వల్ల నా తమ్ముడి జీవితం నాశనం కావడానికి నేను ఒప్పుకోను అని తనలో తానే అనుకున్నాడు. మరుసటి రోజు నుండి ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. షాపింగ్లు, బంగారం కొనడం, బంధువులు రాకపోకలు, ఇల్లంతా సందడిగా మారింది. ఉషా తల్లిదండ్రులు కూడా ఇంటికి వచ్చారు. వాళ్ళు విక్రమ్ వైపు చూసినప్పుడల్లా ఆ రోజు జరిగిన అవమానం గుర్తొచ్చి మౌనంగా ఉండిపోయేవారు. విక్రమ్ మాత్రం ప్రతిక్షణం నిషను గమనిస్తూనే ఉన్నాడు. ఒకరోజు పట్టు చీరలు కొనడానికి అందరూ షాపింగ్కి వెళ్ళారు. షాప్లో ఒక లేత ఎరుపు రంగు చీర కట్టుకుంటా నిష ఎంత అందంగా ఉందంటే ఎవరైనా చూసి తిట్టే పడిపోతారు. ఇంత అందంగా ఉందేంటి అని తెలియకుండానే విక్రమ్ మనసులో అనుకుంటాడు. ఆమె నవ్వితే తనకు ఎందుకో ఆనందంగా అనిపిస్తుంది. తనను ముద్దు పెట్టుకున్న దగ్గరికి తీసుకోవడం అన్నీ గుర్తొస్తాయి విక్రమ్కి. విజయ్ ఆమెతో మాట్లాడుతూ ఉంటే ఎందుకో కోపం వస్తుంది విక్రమ్కి. ఆమె పక్కన ఇంకెవరైనా నిలబడితే ఎందుకో అసూయ కలుగుతుంది. విక్రమ్కి అర్థం కావడం లేదు. కావాలని నిష ఇంకా క్లోజ్గా విజయ్తో మాట్లాడడం ప్రయత్నిస్తుంది. ప్రతిసారి విక్రమ్ కళ్ళల్లో కోపం. అది గమనించిన నిష మనసులో మాత్రం ఆనందపడుతూ ఉంటుంది. ఒకరోజు నిష దగ్గరికి విక్రమ్ కోపంగా వెళ్తాడు. ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది వెటకారంగా. ఎందుకో తెలీదా అని కోపంగా అన్నాడు. చేసే ప్రతి పని నాకు కోపం వస్తుంది నిషా. నేను చేసిన తప్పే, దానికి నన్ను ఏదైనా చెయ్యి, కానీ ఎందుకు నా తమ్ముని పెళ్లి చేసుకుంటున్నావు? నేను చేసిన దానికి ఇప్పటికే చాలా బాధపడుతున్నాను నిషా, నిజంగా అని అంటాడు విక్రమ్. మీ తమ్ముని కాపాడడానికి నాటకం ఆడుతున్నారా? గ్రేట్ విక్రమ్ గారు అని అంటుంది నిషా. హే మెంటల్, నీకు అర్థం కావడం లేదా? నేను నిన్ను ముద్దు పెట్టుకున్నాను, నువ్వు అలా మా తమ్ముని పెళ్లి చేసుకోవడం చాలా తప్పు అని అంటాడు విక్రమ్. కదా మరి, తెలిసినప్పుడు కోపంలో ఎందుకు ముద్దు పెట్టుకున్నారు అని అడుగుతుంది. సరే మీ తమ్ముని వదిలేస్తాను, పెళ్లి చేసుకోను అని అంటుంది నిషా. నేను ఎలా అయితే క్షమాపణ చెప్పానో అలా నువ్వు కూడా నా కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పు అంటుంది నిషా. విక్రమ్ కొంచెం కోపం వస్తున్నా కానీ తగ్గి నిషా దగ్గరికంటూ వెళ్తాడు. నిషా గుండె ఒక్కసారిగా కొట్టుకుంటుంది. మన ఇద్దరి మధ్య జరిగింది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీకు అది గుర్తొస్తుంది నాకు తెలుసు. నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకు నిషా. నేను నిన్ను ఎప్పటికీ నా తమ్ముడు భార్యగా చూడలేను, అది నీకు తెలుసు. అలా విక్రమ్ నిషా కళ్ళల్లో కళ్ళు పెట్టి బొగ్గ పట్టుకుని, నిజం చెప్తున్నాను నిషా, అర్థం చేసుకో, నువ్వు చేస్తున్న తప్పు అని అంటాడు విక్రమ్. నేను కోపంగా చేసిన తప్పే, నువ్వు చెయ్యకు అని చెప్పి వెళ్ళిపోతాడు విక్రమ్. విక్రమ్ అలా తనతో మాట్లాడడం, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం చాలా ఇబ్బందిగా అనిపించింది నిషాకి. ఈసారి ఎందుకో విక్రమ్ కళ్ళల్లో ఏదో తెలియని నిజాయితీ కనిపించింది. విక్రమ్ 2 సంవత్సరాల క్రితం తన మీద చూపించిన కోపం, అహంకారం ఏమీ కనిపించలేదు నిషాకి ఈసారి. విక్రమ్ నన్ను అలా తాకితే నాకు ఎందుకు అలా అనిపిస్తుంది? ఆయన చాలా బాధపడుతున్నాను. విక్రమ్ అనుకుంటే ఎంతసేపు ఆయన తగ్గి మాట్లాడారు అని అనుకుంటుంది నిషా. విక్రమ్ నిషా గురించి ఆలోచిస్తున్నాడు. తనకి దగ్గరగా ఉండడం, తనతో మాట్లాడడం, తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం ఎందుకో తెలియని ఫీలింగ్ విక్రమ్ కలిగింది. ఆ రాత్రి కూడా నిద్ర పట్టలేదు. కళ్ళు మూస్తే నిషా మాత్రమే కనిపిస్తుంది. నేను తమ్ముని గురించి భయపడుతున్నానా, లేక నిషాని కోల్పోతున్నాననే బాధ కలుగుతుందా నాకు అని తనని తాను ప్రశ్నించుకున్నాడు.
ఆ ప్రశ్నకు సమాధానం చెప్పింది అతని మనసే. నువ్వు నిషాని ప్రేమిస్తున్నావు. ఆ మాటతో విక్రమ్ ఒక్కసారిగా మంచం మీద నుండి లేచాడు. తర్వాతి రోజు నిషాను ఒంటరిగా కలవాలని నిర్ణయించుకున్నాడు. సాయంత్రం తోటలో ఒంటరిగా కూర్చున్న నిషా దగ్గరికి వెళ్ళాడు. ఏంటి బావగారు ఇలా వచ్చారు అని వ్యంగ్యంగా అడిగింది. విక్రమ్ ఆమె ఎదురుగా నిలబడ్డాడు. నిషా, ఈ పెళ్లి చేసుకోవద్దు. ఎందుకు? భయపడుతున్నారా? మీ తమ్ముడిని ఏదైనా చేస్తానని మళ్ళీ వచ్చారు? విక్రమ్ తల అడ్డంగా ఊపాడు. కాదు. మరెందుకు అని అడుగుతుంది ఆశ్చర్యంగా. అంతకంటే పెద్ద భయం ఉంది. నువ్వు విజయ్ని పెళ్లి చేసుకుంటే నా మనసు ముక్కలైపోతుంది. నిషా ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? విక్రమ్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇంక నా వల్ల కావడం లేదు నిషా, నాకు ఒక క్లారిటీ వచ్చింది అని అన్నాడు విక్రమ్. నువ్వు నా తమ్ముడితో మాట్లాడిన ప్రతిసారి నాకు ఎందుకు బాధ అనిపిస్తుందో అర్థమైంది. ఎందుకంటే నిన్ను ఇంకొకరితో చూడలేకపోతున్నాను కాబట్టి. జీవితాంతం నేను అది భరించలేను. నాకు నువ్వంటే ఇష్టం. ఆ రోజు నీ తప్పు కాదని నాకు తెలుసు, కానీ నా అహంకారం నిన్ను అవమానించింది. ఆ తర్వాత నిన్ను వెతికాను, కానీ దొరకలేదు. 2 సంవత్సరాలుగా నీ మొహం నన్ను వెంటాడుతుంది. ఇప్పుడు నువ్వు నా తమ్ముడితో నవ్వుతూ మాట్లాడుతుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. నిషా, నన్ను శిక్షించాలంటే నన్నే పెళ్లి చేసుకో, ప్రతీకారం తీర్చుకో. నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను. నీ మీద నాకు ఎప్పుడు ప్రేమ మొదలైందో తెలియదు, కానీ నిజంగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు విక్రమ్. కానీ విజయ్ జీవితాన్ని నాశనం చేయకు. విజయ్ కళ్ళల్లో తొలిసారి నిజమైన పశ్చాత్తాపం కనిపించింది. నిషా నిశ్శబ్దంగా అతని వైపు చూసి నిలబడింది. కొన్ని క్షణాల తర్వాత ఆమె పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. ఆ నవ్వు చూసి విక్రమ్ ఆశ్చర్యపోయాడు. అప్పుడే వెనక నుండి చప్పట్లు వినిపించాయి. విక్రమ్ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ విజయ్ నిలబడి ఉన్నాడు. అతని పక్కనే మరో అమ్మాయి ఉంది. విక్రమ్ ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. విజయ్ నవ్వుతూ ముందుకు వచ్చాడు. అన్నయ్య, ఇంకా నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది అని అన్నాడు. ఆ అమ్మాయి ముందుకు వచ్చి, నా పేరు నిషా అంది. విక్రమ్ ఆశ్చర్యపోయాడు. మేమిద్దరమే ప్రేమించుకుంది. విక్రమ్ పక్కన నిలబడి ఉన్న అమ్మాయి నవ్వుతూ చెప్పింది. మరి నేను ఎవరో తెలుసా? ఉషా అంది. విక్రమ్ పూర్తిగా షాక్ అయ్యాడు. విజయ్ మొత్తం నిజం చెప్పాడు. అన్నయ్య, నిషా నా ప్రేమ. ఉషా నిషా వాళ్ళ అక్క. విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు ఉషా జీవితంలో జరిగిన విషయం మొత్తం నిషా నాకు చెప్పింది. ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత మీరు కూడా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారని తెలిసింది. ఇలా మీ ఇద్దరి జీవితాలు వృధా కాకూడదనుకున్నాం. మీరు నిజంగా మారారా లేదా అని తెలుసుకోవడానికి ఉషా నిషా పేరుతో మన ఇంటికి వచ్చింది. మీరు నిజంగా పశ్చాత్తాపడితే నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాం. ఉషా విక్రమ్ దగ్గరికి వచ్చింది. మీకు మీ మీద నాకు కోపం ఉంది, బాధ కూడా ఉంది, కానీ ఈరోజు మీరు చెప్పిన ప్రతి మాట నిజాయితీగా అనిపించింది. మీరు ప్రతిరోజు బాధపడడం నేను గమనించాను అని అంటుంది ఉషా. మీరు మారారు విక్రమ్. విక్రమ్ కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగాయి. మీరు నన్ను ముద్దు పెట్టుకున్న క్షణం నుండి నాకు ఎవరిని పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం రాలేదు అని అంటుంది. ఆ రోజు నన్ను ఏడిపించిన అబ్బాయి దీని అంతటికి కారణమని తర్వాత నాకు కావ్య చెప్పింది. మీలో మార్పు కోసం చూశాను. మీరు నన్ను ప్రేమిస్తారని అస్సలు ఊహించలేదు అంది ఉష. మీ తమ్ముని అడ్డు పెట్టుకుని మిమ్మల్ని సాధించే అమ్మాయిని కాదండి నేను. జస్ట్ మీతో మేము అలా మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టాం తప్ప, నా కుటుంబం పడిన బాధ, అవమానం మీరు అర్థం చేసుకోవాలని తప్ప ఇంకేమీ లేదు అని అంటుంది ఉష. మిమ్మల్ని ఇన్ని రోజులు గమనించినప్పుడు, మీరు ప్రతిసారి నన్ను చూసినప్పుడు చాలా ప్రేమ కనిపించింది మీ కళ్ళల్లో అని అంటుంది ఉష. విక్రమ్కి అర్థమవుతుంది ఉష కావాలని చేయలేదని, తనని మార్చాలని ఇలా చేసిందని. నన్ను క్షమించు ఉష, నా అహంకారం వల్ల నీ జీవితం ఇలా నాశనం అయింది అని అంటాడు. పర్వాలేదు అని అంటుంది ఉష వెంటనే లేచి. ఇంకా చాలు, మీరు మోకాలుపై ఉండవలసిన అవసరం లేదు. ఈ రోజు నుండి నన్ను అవమానించిన మనిషి నా కళ్ళ ముందు కనిపించడం లేదు. తలుపు తెలుసుకున్న మంచి మనిషి కనిపిస్తున్నారు. నా మీద ఇంకా కోపం లేదు కదా? ఇంతకన్నా నేను తగ్గలేను అని అంటాడు విక్రమ్. సారీ, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను విక్రమ్ అని ఉష వచ్చి తనని గట్టిగా హత్తుకుంటుంది. ఐ లవ్ యూ అంటుంది. నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు విక్రమ్. అవును, మిమ్మల్ని ఏడిపిస్తూ అనుకోకుండా తెలియకుండానే మిమ్మల్ని ప్రేమించాను అని అంటుంది. విక్రమ్ తల్లిదండ్రులు, ఉష తల్లిదండ్రులు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళ కళ్ళల్లో కూడా ఆనంద బాష్పాలు మెరిశాయి. విజయ్ నవ్వుతూ ఉష చెయ్యిని పట్టుకుని విక్రమ్ చేతిలో పెట్టాడు. అన్నయ్య, ఇంకా వదిలిని ఎప్పుడు ఏడిపించుకున్నాడు. నిషా కూడా నవ్వుతూ విజయ్ చెయ్యి పట్టుకుంది. ఇంకా మన నాటకం పూర్తయిందనుకుంటా. అవును అని అంటాడు విజయ్ నవ్వుతూ. అదే రోజు 2 కుటుంబాల పెద్దల ఆశీర్వాదంతో విక్రమ్ ఉష పెళ్లి జరిగింది. అదే వేదికపై విజయ్ నిషా నిశ్చితార్థం కూడా జరిగింది. విక్రమ్ ఉష చేతిని గట్టిగా పట్టుకుని మెల్లగా అన్నాడు. నీ కళ్ళల్లో కన్నీళ్ళు కారణమైన మనిషిగా కాదు, నీ నవ్వుకు కారణమయ్యే భర్తగా జీవితాంతం నీతో ఉంటాను. ఉష చిరునవ్వుతో తల ఊపింది. తర్వాత విక్రమ్ ఈసారి కోపంతో కాదు, చాలా ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దుకి పరవశించిపోయి ఉష కూడా హత్తుకుంది. ఈ కథ నచ్చితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.